జలీల్ గారు, అలాగే మాజీ కౌన్సిలర్ సీనియర్ నేత విఠల్ రెడ్డి గారు, రియాసత్ గారు, వినయ్ కుమార్ గారు, తర్వాత రమేష్ గారు, యాదయ్య గారు, వీళ్ళందరూ కూడా వాళ్ళ అభిమానులతోటి, శ్రేయోభిలాషులతోటి, కార్యకర్తలతోటి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యిండ్రు. గత 120 రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పనితీరును, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పనితీరును చూసి సంక్షేమ పథకాలు 6 గ్యారంటీస్ అమలవుతున్న తీరు, తెలంగాణ మొత్తం కూడా ఒక స్వేచ్ఛాయుత వాతావరణం ఏర్పడడం, ఎటువంటి నిర్బంధం కానీ, పోలీసు కేసులు, వేధింపులు కానీ లేకుండా ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా తమ పనులు తాము చేసుకుంటుండడం, ఇవన్నీ చూసి రాబోయే 5 సంవత్సరాల్లో తమ వార్డులను, పట్టణాన్ని అభివృద్ధి చేసుకుందామన్న తలంపుతోటి కాంగ్రెస్ పార్టీలోకి ఈరోజు సిట్టింగ్ కౌన్సిలర్లు, అలాగే మాజీ కౌన్సిలర్లు, అనేక మంది మద్దతుదారులతోటి పార్టీలో జాయిన్ కావడం జరిగింది. ముఖ్యంగా మహబూబ్నగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ అనేది నామమాత్రంగానే మిగిలిపోయింది. గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్న అనేక మంది నాయకులు, ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. మున్సిపాలిటీని కూడా మేము కైవసం చేసుకోవడం జరిగింది. మా కొత్త చైర్మన్ గారిని ఎన్నుకోవడం జరిగింది. అలాగే అనేక అభివృద్ధి పనుల విషయంలో కూడా కౌన్సిలర్లందరితోటి కూడా మమేకమై వాళ్ళ సలహాలు, సూచనలతోటి ప్రజాస్వామ్యబద్ధంగా ఈరోజు మహబూబ్నగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పరిపాలన సాగుతున్న విషయం అందరికీ తెలుసు. గతంలో లాగా వైషమ్యాలు, తప్పుడు కేసులు బనాయించడము, భూములు కబ్జాలు చేసుకోవడము, ఇవన్నీ కూడా సమాప్తమైపోయినాయి. ప్రజలు స్వేచ్ఛగా వాట్సాప్ కాల్లన్నింటినీ వదిలేసి నార్మల్ కాల్స్లోనే అందరూ మాట్లాడుకుంటున్నారు. ఏ పార్టీ వాళ్ళైనా సరే విందులలో కానీ, వినోదాలలో కానీ ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకోవడం కానీ, పండుగలకు అందరూ కలవడం కానీ, ఎటువంటి భేషజాలు లేకుండా మహబూబ్నగర్ పౌరులుగా ఒకరిని ఒకరు కలుసుకుంటూ ఉన్నారు, కష్టసుఖాల్లో పాల్పంచుకుంటూ ఉన్నారు. పార్టీల విభేదాలు, పార్టీ నాయకుల మధ్య అడ్డుగోడలు, ఒక పార్టీ వాళ్ళు ఇంకో పార్టీతోటి మాట్లాడకూడదు, పిలుచుకోకూడదు, ఇవన్నీ కూడా సమాప్తమైపోయినాయి. 2014 కంటే ముందు ఎటువంటి సామరస్య వాతావరణం మహబూబ్నగర్ పట్టణంలో ఉండేదో, అన్ని పార్టీల నాయకులు కలిసిమెలిసి జీవనం సాగించే విధానం ఉండేదో, అది మళ్ళీ ఈ 4 నెలల కాలంలో మహబూబ్నగర్ పట్టణంలో కానీ, నియోజకవర్గంలో కానీ, జిల్లాలో కానీ, రాష్ట్రంలో కానీ మళ్ళీ పునరావృతమైపోయింది. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ మహబూబ్నగర్ పార్లమెంటును అత్యధిక మెజార్టీతోటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వంశీచంద్ర రెడ్డి గారిని గెలిపించడానికి కోసం చాలామంది నాయకులు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరుతూ ఉన్నారు. వాళ్ళందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫున, నా తరఫున, మా చైర్మన్ గారి తరఫున, ఇతర ముఖ్య నాయకులందరి తరఫున సాదరంగా ఆహ్వానిస్తున్నాం. రాబోయే ఎన్నికల క్షేత్రంలో వాళ్ళందరికీ సముచితమైన బాధ్యతలు ఇవ్వడం జరుగుతుంది. అందరి కృషితోటి మహబూబ్నగర్ పట్టణంలో అసెంబ్లీ ఎన్నికలకు వచ్చినంత మెజార్టీ కన్నా ఇంకా ఎక్కువ మెజార్టీ తీసుకురావడానికి మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తాం. ప్రజాస్వామ్యంలో ఏదైనా ఉంటే బహిరంగంగానే చర్చ జరుపుకోవాలి, మేము స్వాగతిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ ప్రజాస్వామ్యం మళ్ళీ వచ్చింది తెలంగాణలో. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రచారం కూడా చేసుకోవచ్చు. ఆ స్వేచ్ఛ ఈరోజు ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. గతంలో 10 సంవత్సరాల నిర్బంధ పాలన, ఎవ్వరు కూడా మాట్లాడలేని పరిస్థితి, మాట్లాడితే కేసులు పెట్టుకునే పరిస్థితి, వాట్సాప్లో పోస్టులు కేసులు పెట్టే పరిస్థితి నుంచి ఈరోజు భావ ప్రకటన స్వేచ్ఛగా ఎన్నికల్లో పాల్గొనడం, స్వేచ్ఛగా నిర్బంధ రహితంగా మహబూబ్నగర్ పట్టణంలో అందరూ కూడా కలిసిమెలిసి జీవనం సాగించే ఒక అవకాశాన్ని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ కల్పించింది. ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఏ పార్టీ నాయకులు ఆ పార్టీ గురించి మాట్లాడుకోవడం సహజమే. అది దానికి రాజ్యాంగం అనుమతిస్తుంది. కాబట్టి చట్టబద్ధంగా ఏం మాట్లాడుకున్నా మాకేం అభ్యంతరం లేదు. ఇప్పుడు మోడీ గారు 15 లక్షల నల్లధనాన్ని భారతదేశంలో అందరి అకౌంట్లో, పేదల అకౌంట్లో వేస్తా అన్నారు.
మొదలు అది అమలైందా లేదా ఒకసారి మహబూబ్నగర్ పట్టణంలో చూసుకోవాలా. తర్వాత 2 కోట్ల ఉద్యోగాలు ఇప్పిస్తా ప్రతి సంవత్సరం భారతదేశంలో అన్నారు. మరి ఆ 2 కోట్లలో తెలంగాణ వాటా ఎంత వచ్చింది, తెలంగాణ వాటాలో మహబూబ్నగర్కు వాటా ఎంత వచ్చిందో కూడా ఇల్లు తిరిగి లెక్క తెలుసుకుంటే అది కూడా మనకు తెలుస్తుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంది. ఎవరి ఊహలకు కూడా అందని పథకాలు ప్రజా సంక్షేమం కోసం మేము ఆలోచించి ఆచరణ సాధ్యమని అనుకొని ప్రవేశపెట్టినాం. వచ్చిన మొదటి కొన్ని రోజుల్లోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించినాం. గ్యాస్ సిలిండర్లు కూడా పెట్టినాం. కాకపోతే కోడ్ వచ్చింది కాబట్టి ఈరోజు మేము వాళ్ళకు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద వాళ్ళ అకౌంట్లోకి వేయలేకపోతా ఉన్నాం. అలాగే ఉచిత కరెంటు ఎక్కడైతే కోడ్ లేకుండేనో అక్కడ 200 యూనిట్ల ఫ్రీ కరెంటు ఆల్రెడీ 0 బిల్లు అక్కడ ఆ జిల్లాల్లో వచ్చింది. కానీ దురదృష్టవశాత్తు మహబూబ్నగర్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ రావడంతో ఆ 0 బిల్ జనరేట్ చేసే ప్రక్రియ ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారం చేయలేకపోయినాం. మే 13 తర్వాత ఖచ్చితంగా అది కూడా అమలవుతుంది. తర్వాత ఆరోగ్యశ్రీ 10 లక్షలకు మేము 10 లక్షల ఉచిత వైద్య సహాయాన్ని మేము ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాం. అన్ని హాస్పిటల్స్ ఒక్కొక్కటి మెల్లగా హాస్పిటల్స్ ఆ నెట్వర్క్లోకి వస్తూ ఉన్నాయి. తర్వాత ఇండ్ల గురించి మాట్లాడింది. ఇండ్లు ఆల్రెడీ కార్యక్రమంలో స్టార్ట్ చేసినాం. ప్రతి నియోజకవర్గానికి 3500 ఇండ్లు ప్రతి సంవత్సరము పేదలకు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పడం జరిగింది. ఎన్నికల కోడ్ అయిపోయిన తర్వాత అవి ఖచ్చితంగా వాళ్ళకు వస్తాయి. సెలక్షన్ ప్రక్రియ ఉంటుంది. అధికారులు ఇల్లు లేని వాళ్ళని ఐడెంటిఫై చేస్తారు. ఆ తర్వాత దాంట్లో అర్హులైన వారికి ఆ 5 లక్షల రూపాయలు వాళ్ళకు వస్తాయి. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇవన్నీ చేసింది. 25 లక్షల పైచిలకు ఇండ్లను ఇందిరమ్మ ఇండ్లను కట్టించిన చరిత్ర కాంగ్రెస్ది. కాబట్టి ప్రతిపక్ష పార్టీలకు ఏమి మాట్లాడడానికి లేదు. కాబట్టే ఈరోజు ఏదో ఒకటి మాట్లాడాలి. 6 గ్యారెంటీలు అమలు కాలేదు. ఎవరైనా బిడ్డ పుట్టినాకనే లేచి పరిగెత్తుకుంటూ వెళ్తాడా? టైం పడుతుంది. అడ్మినిస్ట్రేషన్ సెట్ చేసుకోవాలి, స్కీము విధి విధానాలు తయారు చేసుకోవాలి, అర్హులను ఎంపిక చేసుకోవాలి, ప్రొసీజర్ ఏర్పాటు చేసుకోవాలి, ఫైనాన్స్ ఏర్పాటు చేసుకోవాలి. ఆ తర్వాత స్కీమ్ ఇంప్లిమెంట్ అవుతుంది. మరి ఇవన్నీ కూడా గతంలో మంత్రిగా వారు పనిచేసారు కాబట్టి వారికి తెలుసు. ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీని ఎవరైనా విమర్శిస్తే ప్రజాస్వామ్యంలో విమర్శ సహజం. కానీ ప్రజలు చాలా స్పష్టంగా అర్థం చేసుకుంటూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ యొక్క ఉద్దేశం. కాంగ్రెస్ పార్టీ గతంలో లాగా అన్ని వర్గాల ప్రజలకు ఎటువంటి మిడిల్ మ్యాన్ లేకుండా డైరెక్ట్గా ఏదైతే సంక్షేమ పథకాలను వాళ్ళకి అందించిందో అదే రకంగా మళ్ళీ మాకు సంక్షేమ పథకాలు కాంగ్రెస్ పార్టీ అన్నవన్నీ కూడా వస్తాయన్న నమ్మకంతో ఈరోజు తెలంగాణలో ప్రజలందరూ కూడా ఉన్నారు. ఇక ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల కోసం ఏమైనా మాట్లాడుకోవచ్చు. ప్రజలు అన్నీ గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మొత్తం 17 పార్లమెంట్ స్థానాల్లో అత్యధిక సంఖ్యలో కాంగ్రెస్ పార్టీకి ఎంపీ స్థానాలు ఇవ్వబోతూ ఉన్నారు.